పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకారం సంఘం అధికారులు మరియు మండల అధికారులు పాల్గొని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 25 ఎకరాలకు ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా ఇవ్వాలని, రైతులకు ఇన్సూరెన్స్ మరియు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని, విత్తనాలు మరియు యూరియా ఇతర వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బి పాండు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డైరెక్టర్లు సిఇఓ రాజు, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ రైతు వేదికల్లో కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. అలాగే త్రూ సొసైటీస్, మన సొసైటీల ద్వారా రైతులందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం వేరు. మనకేంటి సాగు యోగ్యంగా అంటే భూమి మీకు చేయాలనున్నా చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఒకటి ఏంటంటే నాకు అర్థమైంది, అందరి అభిప్రాయము వెంచర్లకి మాత్రం ఇవ్వద్దు అని చెప్తున్నారు. అదైతే అందరి అభిప్రాయము ఏకాభిప్రాయంగా ఉన్నది. మిగిలింది ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. సార్ వాళ్ళు పంపిస్తారు. మా దగ్గర అడిగినవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతుల్ని కలెక్ట్ చేసిన మేము పంపించాము. ఆ రకంగా గవర్నమెంట్కి వెళ్ళాక దీని విధి విధానాలన్నీ జూలై 15 వరకు వాటిని ఫామ్ చేసి దాని ఈ యొక్క అభిప్రాయ సేకరణ కార్యక్రమంకు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున మేనేజర్లు కంపల్సరీ మీ సొసైటీ పోతారు, వాళ్ళతో తెప్పించుకుంటారు. మీరేం చేస్తారు? అఫిలియేషన్ లేని బ్యాంకులకు బ్యాంకు మేనేజర్ వస్తే వచ్చింది లేకపోతే లేదే అన్నట్టు ఎస్బీఐ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎస్బీఐ నాకు ఏంటంటే ఫోన్ చేశాడు, ఫలానా సంజీవరావుపేట సొసైటీ నుంచి మాకు లోన్ మాఫీ గురించి ఎలాంటి లిస్ట్ రాలేదు. అప్పటికప్పుడు నేను మా అసెంబ్లీ రిజిస్టర్ చెప్పించి కూర్చోబెట్టి ఎస్బీఐలో కూర్చోబెట్టి లిస్టు తయారు చేపించి అప్పటికప్పుడు పంపించినాం ఆ రోజు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.